1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలండి. నా దగ్గర అయితే 3/4 షుగర్ పౌడర్ ఉంది. ఇంకా నేను 1/4 షుగర్ పౌడర్ మళ్ళీ మిక్సీ కొట్టాలి. వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవసరమైతే అండి. 2 ఎగ్స్ వేస్తాను. ఇంకా ఆయిల్ అండి. మనమైతే ఆయిల్ పల్లి నూనె అలాంటివి ఏ వాడద్దు. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బాగుంటుంది. ఇది ఒక 1/2 కప్పు. మన మైదా పిండి తీసుకున్న దాంట్లో ఈ కప్ తోటి 1/4 కప్పు ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం టైట్గా ఉంటే కొన్ని మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. కేకుకి మాత్రం క్వాంటిటీ ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. 1 కప్పు మైదా, 1 కప్పు షుగర్ ఉండాలి. షుగర్ తీసుకొని మనం షుగర్ పౌడర్ చేసుకోవచ్చు. అయితే నా దగ్గర లాస్ట్ టైం చేసినప్పుడు పౌడర్ ఉందండి, ఇంకొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను మిక్సీ చేస్తాను. ఫస్ట్ మనము మిక్సీలో 2 ఎగ్స్ తోటి, మన దగ్గర బీటర్ లేదు కదా, అందుకే మిక్సీ జార్లో ఎగ్స్ని నేను మిక్సీ చేస్తే ఏమవుతుందంటే, గ్రైండ్ చేస్తే మనకి ఇట్లా ఫోమ్ లాగా వస్తుంది కదా, దాంట్లో మనం మైదా పిండి అవి వేసుకొని కలుపుకుంటే మన కేక్ అయితే వస్తుందండి. అది కూడా కేక్ బ్యాటర్ కూడా చూపిస్తాను. చూడండి, మిక్సీ జార్లో ఎగ్స్, ఇది షుగర్ వేసానండి. ఇప్పుడు మనకి ఎగ్స్తో పాటు షుగర్ కూడా పౌడర్ లాగా అయిపోతుంది, అందులోనే కలుస్తుంది. తర్వాత మనం ఈ కొంచెం షుగర్ పౌడర్ ఉంది, అది కూడా కలుపుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను మిక్సీ వేస్తాను. చూసారు కదండి, ఇప్పుడైతే ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇదంతా ఇప్పుడు ఇట్లా ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు జల్లించుకున్న మైదా పిండి 1 కప్, ఇప్పుడు షుగర్ అందులో కొంచెం వేసాం కాబట్టి ఇది మొత్తం వేద్దామండి. వెనీలా ఎసెన్స్ అండి, ఇంకా కొంచెం ఉంది బాటిల్లో, ఆ కొంచెం వేసేసాను. వెనీలా ఎసెన్స్ వేస్తే వెనీలా ఫ్లేవర్ వస్తుంది. ఇది బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అన్న. బేకింగ్ పౌడర్ ఏమో 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోవాలి. సోడా తక్కువ వేసుకోవాలి, పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చూడండి, ఇంతే వేస్తున్నాను. పౌడర్ అయితే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి మనం ఆయిల్ 1/2 కప్పు తీసుకోవాలండి. ఆయిల్ మనం పోసే ముందు ఫస్ట్ మనం ఇదంతా బీటర్తో మనం మిక్స్ చేసుకొని అప్పుడు మనం లాస్ట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు అయితే మిక్స్ చేయొద్దు. ఇప్పుడు నేను బీట్ చేస్తాను, అవన్నీ చూపిస్తాను. నేనైతే అవెన్లో చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ముందే కేక్ అప్పుడే ఎట్లయితే నానా ఒక స్టవ్ మీద అయితే ఒక ఇట్లా మనం తీసుకున్న గిన్నె పట్టే విధంగా పెద్ద కళాయి లాగానన్నా మనది ఇలాంటిది పట్టాలి. నేనైతే ఈ కేక్ పాత్ర తీసుకొని పెట్టుకున్నానండి, ఎప్పుడైనా కేక్ చేసుకోవడానికి అవసరం అవుతుందని. కేక్ పాత్ర అయితే ఉంది కానీ అవెన్ అయితే చేయట్లేదు, అవెన్లో అయితే నేను చేయట్లేను. కేక్ పాత్ర ఉంది, అప్పుడు మన ఇట్లా మన పొజిషన్ని బట్టి మనం పెట్టేదాన్ని బట్టి చూసుకొని అలాంటి గిన్నె వెడల్పు తీసుకొని మనం ఒక ప్రీ హీట్ చేసుకోవాలి. పెట్టి లోపల ఇట్లా కొంచెం మనము సాల్ట్ కానీ రాక్ సాల్ట్ మిక్స్ పౌడర్ ఉంది, అది పోస్తున్నాను.
అట్లా మనము ఇసుక కూడా వేసుకోవచ్చు అండి, కొంచెం అట్లా కొంచెం వేసి. ఇంకా ఇది మళ్ళీ మనము వాడొద్దండి, మన వేస్ట్ అయిపోయినట్టే, పారేసుకోవాలి. ఇట్లా ఒకటి పెట్టండి మనం కేక్ పాత్ర పెట్టడానికి స్టాండ్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ప్రీ హీట్ చేసుకోవాలండి ఒక 15 మినిట్స్. ఆలోపు మనమైతే కేక్ దీన్ని మిక్స్ చేసుకున్నాం కదండి, ఇదైతే బ్యాటర్ రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడైతే నేను మైదా పిండి మనది ఎగ్ది ఫోమ్ వచ్చింది కదా, అది 2 కలిపి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే 1/4 కప్ తీసుకున్నానండి. ఇదే కప్తో మనం మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఇదే కప్తో మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్ వేసిన తర్వాత మనం మళ్ళీ బీట్ చేద్దామండి. ఇట్లా ఇలా మిక్స్ చేయాలండి. ఇట్లా సీ లాగా మధ్యలోకి ఇట్లా లాగి ఇట్లా సీ లాగా ఇలా చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం కలిపేసానండి, ఆయిల్ కూడా 1/2 కప్పు పట్టింది. ఇంకో మనం ఇట్లా కన్సిస్టెన్సీ అనేది ఇట్లా వదిలేస్తే ఇలా ఉండాలండి. మంచి కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే మనం దీనికి అడుగులో మైదాపిండి అన్న బటర్ అన్న రాసుకోండి, బటర్ పేపర్ వేయండి. నా దగ్గర బటర్ పేపర్ కూడా లేదు కాబట్టి నేను డైరెక్ట్ పిండి వేసి మైదాపిండి. ఏడైతుందమ్మా ఇంకా చేస్తున్నా. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోండి. ఎక్కువ ఉన్న పిండిని అయితే తీసేసేయండి. అమ్మా ఇదిగోండి, ఇలా అయితే మొత్తం వేసుకోవాలి మనం. ఇలా వేస్తే ఇట్లా పడాలండి, అంత జారుగా ఉండాలి, మరీ టైట్గా ఉండొద్దు, మరీ ఎక్కువ లూజ్ ఉండొద్దు. మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. అందుకే కేక్కి ఎప్పుడైనా మెజర్మెంట్స్ కంపల్సరీ అండి. ఇట్లా ఒక్కసారి లాస్ట్లో ట్యాప్ చేసుకోండి. మొత్తం దీంట్లోకి వేసాం కదా. ఇప్పుడు మనమైతే ఈ ప్రీ హీట్ అయితేనే ఈ బౌల్లో పెట్టుకోవాలండి. నేను పెట్టాక చూపిస్తా. ఇప్పుడైతే ఇలా కేక్ ప్లేస్ చేసుకోండి. మళ్ళీ మన 45 మినిట్స్ పడుతుందండి. మళ్ళీ కొంచెం ఫ్లేమ్ ఇలా పెట్టి ఒక 30 to 40 మినిట్స్ వరకు మనమైతే ఇట్లానే ఉడికించుకోవాలండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాం. మన కేక్ చూద్దామండి. 30 మినిట్స్ అవుతుంది దాదాపు. ఇప్పుడైతే మన కేక్ చూద్దామండి. చూసారు కదండి, స్టిక్ అయితే ఏం రావట్లేదు, పొడి పొడిగానే వస్తుంది. మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఆఫ్ చేసుకోవటమే. కేక్ అయితే రెడీ అండి. ఇదైతే చల్లగా అయ్యాక బయటికి తీసి చూపిస్తాను అండి. మసస్ చూడండి, కేక్ అయితే రెడీ అండి. ఇంత బాగా వచ్చింది చూడండి. కట్ చేయనన్నారు. హ్యాపీ బర్త్డే ఆరు, ఆరు హ్యాపీ బర్త్డే ఆరు. కట్ చేయవు. తిను, ఎలా ఉంది? తినకముందే బాగుందంట. బాగుందా?